శాస్త్రంలో చెప్పారు సరదాకి. ముగ్గురికి నిద్ర పట్టదు. దొంగతనానికి అలవాటు పడేవాడికి నిద్ర పడదు. వాడు వర్కింగ్ టైమే రాత్రి, వాడికి నిద్ర ఎలా పడుతుంది? వాడు ఆఫీస్ అవర్స్ అవి 10 to 4 వాడు ఆఫీస్ అవర్స్. నైట్, రాత్రి పగల కాదు, నైట్ 10 PM to 4 AM వాడు ఆఫీస్ అవర్స్. వాడు ఎలా పడుకుంటాడు? దొంగతనాలు చేసేవాడు ఎవడో రాత్రి పడుకోడు, పేకాటాడేవాడు కూడా పడుకోడు. 1 గంట వెళ్ళాం ఫోన్ చేసేసి ఇంకో ఆట ఇంకా అరకర మిగిలిపోయింది, ఇక్కడ అరకర మిగిలిపోయింది. అది వాడికి నిద్ర పట్టదు. పరాంగనాగా ఇతర స్త్రీల మీద దృష్టి ఉండే సన్నాసి కూడా ఎప్పుడు వీడు పడుకోడు, దాన్ని పడుకోనేవాడు. ఇదివరకు వీడు ఒక్కడే పడుకునేవాడు కాదు. రావణాసురుడు కాలంలో స్మార్ట్ ఫోన్ లేదు, అందుకని సీతాదేవి సుఖంగా పడుకుంది. ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్ వచ్చింది కదా, మనకి ఎవరి మీద దృష్టి ఉంటే వాళ్ళకి SMS పంపిస్తూ ఉంటాం, వాళ్ళని పడుకొని మనం పడుకోం. ఎందుకంటే జీవితంలో నిద్ర బాగా పట్టేలా చేసేవి 3 ఉన్నాయి. శాస్త్రంలో చెప్పారు. స్వభార్య పుస్తకం జపహ అన్నారు. 10 ఏళ్ళై పెళ్ళయిన వాడు నిద్ర పట్టకపోతే భార్యతో మాట్లాడితే వెంటనే పడుకుంటాడు, ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి. అప్పటికీ నిద్ర పట్టకపోతే పుస్తకం తీసుకుంటే ఇంకా ముందే పడుకుంటాడు, చదవడం ఇష్టం లేదు కాబట్టి. అంతేకాదు, భగవన్నామ జపం చేస్తే చెయ్యగానే పడుకుంటాడు, అసలు ఇష్టం లేదు కాబట్టి.